దావీదుని కనుక్కొని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కీర్తన 89:21 వచ్చిన, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండను, నా బాహుబలము అతని బలపరచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, రాజుగా ఎన్నుకొని గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఒక గొప్ప సింహాసనం ఎక్కించి అతని గురించి ఆ దేవుని అభిషేకం ఏం చేస్తుంది? అక్కడ ఏం చేస్తుంది? అతను నిరంతరం నేను తోడై ఉంటా, నేను దావీదుకి ఎడబాయను. దేవుని బాహుబలము అతనికి తోడయ్యుడు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని అభిషేకం వల్ల గొప్పతనం అదే. అందుకని యుద్ధం చేస్తూ ఉండగా దావీదు ఏ రాజు కూడా ఇతనితో గెలవలేకపోయాడు. దావీదు ఎందుకని అందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, గొప్ప గొప్ప పేరు గల రాజులను కూడా, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచిన రాజులను కూడా జయిస్తూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, గొప్ప కీర్తి బలమైన రాజులకు రావాలి, కానీ దావీదుకి దేవుడు తోడు ఉండటం వల్ల బలమైన రాజులైనా సరే వాళ్ళు బలహీనులుగా మార్చబడ్డారు. దేవుని శక్తి దావీదుకి ఉండటం వల్ల. ప్రియులారా, ఎందుకని దేవుని బలము దావీదుకు ఉంది. అదే దేవుని యొక్క అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడు అయినా నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, బలహీనుడు అయినా ప్రార్థనలో బలవంతుడిగా ఉండాలంటే, నువ్వు బలహీనుడు అయినా నువ్వు స్తుతించడంలో బలవంతుడిగా ఉండాలంటే, నువ్వు బలహీనుడు అయినా నీవు దేవుని కార్యముల్లో బలవంతుడిగా ఉండాలంటే దేవుని శక్తి నీకు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే దేవుని అభిషేకం. తర్వాత కీర్తన 89:22-23, ఏ శత్రువును అతని మీద జయమునొందరు, దోషకారులు అతను బాధించరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం యొక్క కార్యములు అవే ప్రియులారా.